హలో అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ దోశ అండి. ఈ మల్టీగ్రెయిన్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగలు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసుకొని సాఫ్ట్గా జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి 2 గంటలు బియ్యపిండి వేసి పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలుపుకొని పిండిని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత వచ్చి ఇంకా ఉల్లిపాయలు చాపర్లో కోసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. మనకి ఈ శనగలు వచ్చి నవ్వును సంబంధించిన హార్మోన్ విడుదల చేస్తుందండి. పెసలేమో హై ప్రోటీన్ ఇస్తుంది, ఉలవలేమో తక్షణ శక్తిని ఇస్తాయండి. ఈ తర్వాత మనకి కాళ్ళు పిక్కలు పట్టేస్తున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి అనే వాళ్ళకి వారానికి 2 టైమ్స్ అయినా ఈ మల్టీగ్రెయిన్ దోశను తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకపోతే మనకి ఈ మొలకెత్తిన గింజలు తినడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఎగ్ దోశ కంటే కూడా సాఫ్ట్గా మెత్తగా దూది పింజంలాగా ఉందండి. అట్టు సూపర్ అంటే సూపర్ వచ్చింది. అద్దిరిపోయిందండి అట్టు మటుకి. ఇంకపోతే ఇలా దోశ వేసేసుకొని దాని మీద ఉల్లిపాయలు కూడా చల్లుకోండి. ఆ తర్వాత మనకి పీనట్ చట్నీ సిద్ధం చేసుకోండి. తర్వాత టమాటా పచ్చడి. నేనైతే దోశ మీద పీనట్ చట్నీ, అల్లం టమాటా చట్నీ వేసుకొని మేమైతే తిన్నామండి. చాలా అంటే చాలా బాగుందండి. ఎగ్ ఆమ్లెట్ కంటే కూడా ఇంకా సాఫ్ట్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఆ అట్టు ఇంకా అదండి విషయం. వీటిలో బి విటమిన్స్ ఫుల్గా ఉంటాయండి.